చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. అదే సందర్భంలో పార్టీ 40 ఏళ్ళు అధికారంలో ఉంది. 35 సంవత్సరాల నుంచి కుప్పం నుండి చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. అక్కడ ఒక ఎయిర్పోర్ట్ లేదు, మొన్ననే ఎయిర్పోర్ట్ పెట్టేస్తాను, కూరగాయలు కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంటే 35 ఏళ్ళ నుంచి అక్కడ అసలు ఎయిర్పోర్ట్ ఆలోచన రాలి. కడప రాజశేఖర్ రెడ్డి వాళ్ళు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కంటిన్యూ అవుతున్నారు. అక్కడ వచ్చేటప్పటికి భారీ ఎత్తున హైవేస్తో లింకప్ చేసుకున్నారు. అక్కడే ఏది పారిశ్రామిక వాడాలను పెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో భారీ హైవేస్ని తయారు చేసుకున్నారు. ఒకప్పుడు 50,000, 60,000 ఉన్నటువంటి భూముల విలువ ఇవాళ కోట్లలోకి పలుకుతోంది. అట్లాగే ఎయిర్పోర్ట్ సెట్ చేసుకున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు అప్గ్రేడేషన్ కేంద్రంతో ఇవాళ ఇనాగ్రేషన్ల కథ నడుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే జగన్ ఏమీ చేయలేదని చెప్పడం అమాయకత్వం. పులివెందులకు తెలుసు, ఒకప్పటి పల్లె ఇవాళ పట్టణంగా మారినటువంటి అంశం, ఆ ప్రాంతంలో జరిగిన డెవలప్మెంట్. ఇది కంపేర్ చేయడం కుప్పంతో చేసినప్పుడు, కుప్పంతో పోల్చుకుంటే పులివెందుల 1000 రెట్లు బెటర్ అన్నటువంటి విషయం తెలిసిందే. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడైతే ఎయిర్పోర్టు నార్మల్గా ఉంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అన్నటువంటి ఏ కోణంలో జరుగుతుందో చూసుకోవాలి.